అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఒక 4 టర్మ్స్ 4 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవేంటి అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఫస్ట్ది, సెకండ్ది యోగా, థర్డ్ది యోగాసనాలు, ఫోర్త్ది మెడిటేషన్, ధ్యానం. ఈ 4 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వరకే, మళ్ళీ దాన్ని బ్రాడ్గా డీప్గా చేయడం కాదు. ఓన్లీ ఈ 4 టర్మ్స్లో ఉన్న క్లారిటీ, వీటి మధ్యలో ఉన్న డిస్టింక్షన్ అంతే, వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటిదని చెప్పేసి. ఫస్ట్ది, ఇందులో మనం ఆర్డర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ ఆధ్యాత్మికత, ఆ తర్వాత యోగా, థర్డ్ యోగాసనాలు, మెడిటేషన్ 2 కలిపే ఉంటాయి. ఇక స్పిరిచువాలిటీ అనేది ఫస్ట్ హైయెస్ట్ అన్నమాట. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రాడ్ అన్నమాట. దాని కింద ఇవన్నీ వస్తాయి. ఇక సో ఫస్ట్ బ్రాడ్ ఏంటిది? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. దాని కింద యోగా వస్తుంది, ధ్యానం వస్తుంది, యోగాసనాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు యోగా కాకుండా మీ ఆధ్యాత్మికతలో ఇంకా మీదే వచ్చేటి ఏముంటాయి? యోగా మార్గం ఒకటి, దాన్ని మనం యోగా అంటున్నాం. ఇంకొకటి జ్ఞాన మార్గం అంటాం, ఇంకొకటి భక్తి మార్గం అంటాం, ఇంకొకటి కర్మయోగ, కర్మ మార్గం అని ఈ విధంగా అంటూ ఉంటాం. సో ఇవి 4 మెయిన్గా ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది చాలా బ్రాడ్ అన్నమాట. ఫిలాసఫీ కూడా ఆధ్యాత్మికత కిందకి వస్తుంది, లాజిక్ కూడా ఆధ్యాత్మికత కిందకే వస్తుంది. ఫిలాసఫీ, లాజిక్ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో భాగంగానే చూస్తాను నేను. అది బట్ బ్రాడ్గా మనం చెప్పుకునేవి 4 చెప్పుకుంటాం: జ్ఞానం, భక్తి, కర్మ, యోగా. ఇప్పుడు నెక్స్ట్ యోగాకి వద్దాం. సో స్పిరిచువాలిటీ అంటే బ్రాడ్ ఇవన్నీ వస్తాయి, ఆధ్యాత్మికత అంటే. నెక్స్ట్ యోగా అంటే దాని మీనింగ్ ఏంటి? టు జాయిన్, టు యునైట్, కలవడం. దేంతో? ఈ ఇండివిజువల్ విశ్వంతో మమైకం అవ్వడం, ఏకవ్వడం, కలవడం, విశ్వం మొత్తం ఒకటే అని గ్రహించడం, దాన్ని మనం యోగా అంటాం. అంటే డైరెక్ట్ మీనింగ్ యూనియన్, టు జాయిన్, కలవడం అన్న మీనింగ్ వస్తుంది యోగా అంటే. ఆధ్యాత్మికతలో ఒక భాగం అది యోగా అనేది. స్పిరిచువాలిటీలో ఒక పార్ట్, అంటే స్పిరిచువాలిటీలో ఒక మార్గంగా చెప్పుకుంటాం యోగా అనేది. కాకపోతే అది యోగా వరకు ఓకే. నెక్స్ట్ యోగా కింద మళ్ళీ యోగాలో యోగాసనాలు ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. యోగాలోనే యోగాసనాలు, మెడిటేషన్. ఎందుకు యోగాలో ఈ యోగాసనాలు మరియు మెడిటేషన్, ధ్యానం 2 కూడా యోగాకి సంబంధించిన ఎందుకు అనడం జరుగుతుందంటే ఇప్పుడు యోగా అంటే మనం ఏమనుకున్నాం? కలవడం అనుకున్నాం, యూనియన్ అనుకున్నాం. అంటే ఒక విశ్వంతోని మన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ విశ్వంతోని అది ఒకటే అని గ్రహించడం. ఇది అనుభవపూర్వకంగా గ్రహించడాన్ని మనం దాన్ని యోగా అని అంటాం మనం. ఇప్పుడు ఈ యోగాసనాలు ఏం చేస్తాయి అంటే, యోగా ఆసనాలు అంటే ఒక రకంగా ఎక్సర్సైజెసే, కాకపోతే ఎక్సర్సైజెస్ కన్నా ఇవి కొద్దిగా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు, ఒక ఎవాల్వ్డ్ ఎక్సర్సైజెస్ అని చెప్పొచ్చు. మనం నార్మల్గా చేసే ఎక్సర్సైజెస్ కంటే మీరు నార్మల్గా చేసే ఎక్సర్సైజెస్ని, యోగాసనాలను ఏదో ఒకే రకంగా చూడొద్దు, అది చాలా 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 పొరపాటు అవుతుంది. యోగాసనాలు కంప్లీట్గా వేరే లెవెల్, వేరే దాని పర్పస్ వేరు. అది యోగాసనం అనేది కంప్లీట్గా యోగాకు, స్పిరిచువాలిటీకి సంబంధించిన వాటి కోసం డిజైన్ చేయబడ్డ ఆసనాలు అవి. అందుకే వాటిని యోగాసనాలు అంటాం. ఎక్సర్సైజెస్ కంటే చాలా ఎవాల్వ్డ్ ఎక్సర్సైజ్. నార్మల్గా మీరు ఏదో ఎక్సర్సైజ్ చేసేటి అవి ఒకటే అనుకోవడం అనేది పొరపాటు అవుతుంది. అట్లా అది ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్కి ఆ పరంగా అది యూజ్ అవుతూ ఉంటుంది. అది ఏదైతే ఉందో మామూలు ఎక్సర్సైజెస్. యోగా అనేది ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని. అందుకే కొద్దిగా ఎవాల్వ్డ్ ఎక్సర్సైజెస్ లాగా చూడాలి యోగాసనాలను. సో బాడీ ఫిజికల్గా ఎనర్జీ ఫ్లో పరంగా మనకు మంచిగా ఉండడానికి యోగాసనాలు అనేటివి ఉపయోగపడతాయి. అవి ఒక సూర్య నమస్కారం కావచ్చు, ఏదో సూర్యక్రియ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. పేర్లు డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఇంకోటి బ్రీదింగ్ మీద చేసేటివి ఉంటాయి. ఇవి డైరెక్ట్ పోస్చర్స్ని యోగాసనాలు అంటాం. ఇంకోటేమో బ్రీదింగ్ మీద చేసేటివి ఉంటాయి. అవి ఆసనాలు కాదు, మామూలుగా కూర్చొని బ్రీదింగ్ మీద చేసేటి ఏమో అవి దాన్ని ఆసనాలు అన్నాం. ఆసనాలు అంటే ఒక పోస్చర్, బట్ అది కూడా ఒక రకంగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, లేకపోతే బ్రీదింగ్ పరమైనవి కూడా యోగాసనాల్లో ఒక రకంగా చూడొచ్చు మనం. యోగాసనాలకు మెడిటేషన్ 2 పరంగా ఇన్ బిట్వీన్ కానీ అది ఎటని అనుకోవచ్చు. అది మీరు మెడిటేషన్ సైడ్ అనుకోవచ్చు, యోగాసనాల సైడ్ అనుకోవచ్చు. క్రియాయోగం అన్నప్పుడు మామూలుగా స్పిరిచువల్ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో క్రియాయోగ క్రియ అన్న క్రియ అంటే అది. అంటే క్రియ అంటే అందులో ఆసనాలు వచ్చేస్తాయి, మంచి ఎనర్జీ ఫ్లో కోసం, బాడీ ఫిట్గా ఉండడానికి, స్టేబుల్గా ఉండడానికి
బ్యాలెన్స్డ్గా ఉండడానికి. అందులో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటే ఆ తర్వాత ధ్యానం, ఐ మీన్ సైలెంట్గా కూర్చోవడం ధ్యానపరంగా ఈ ఫార్మాట్లో ఉంటా ఉంటాయి జనరల్గా. మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పర్టికులర్ గురువు నుంచి ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే అది క్రియ అంటే యోగాలో యోగాసనాలు ఉన్నది, మెడిటేషన్ అనేది ఉన్నది, అండ్ క్రియ అనేది కూడా ఒకటి ఉంది. వీటిని కలుపుకొని క్రియ అనేది ఉన్నది. వీటన్నిటిని కలిపి బ్రాడర్ టర్మ్ మనం ఏమంటాం, యోగా అంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక యూనియన్ కోసం చేయడం జరుగుతుంది కాబట్టి, యూనివర్స్తో కనెక్ట్ కావడానికి, ఒకటే అని తెలుసుకోవడానికి, అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ వైజ్ తెలుసుకోవడానికి జరుగుతుంది కాబట్టి దాన్ని యోగా అంటాం. ఇంకా ఇవన్నీ కలిపి మళ్ళీ అల్టిమేట్ ఏమంటాను, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటాను. ఓకే, సో స్పిరిచువాలిటీ అందులో ఒకటి యోగా. సో యోగాలో యోగాసనాలు, మెడిటేషన్ అండ్ రెండు కలుపుకొని చేసేది క్రియ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ యోగాసనాలు ఏం చేస్తాయి అంటే బాడీ మీద వర్క్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అంటాం, లేకపోతే ఎనర్జీస్ అయితే ఎనర్జీ ఫ్లో అనేది బాడీ మీద వర్క్ చేస్తాయి. బాడీ ఫిట్నెస్ కోసమా, బ్యాలెన్స్ కోసమా బాడీ అనేది ఒక హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, మెడిటేషన్లో హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీని కంటైన్ చేయడానిక, తట్టుకోవడానిక, ఉండడానికి అంటే దానికి సూటబుల్గా ఉండడానికి యోగాసనాలు అనేది చేయడం జరుగుతుంది. మెడిటేషన్, ధ్యానము అంటే ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని ఏమంటే ఆలోచన రహిత స్థితి. అంటే మెంటల్గా, థాట్స్ పరంగా డైరెక్ట్గా మనం ఆలోచించే ఆలోచనలే కాదు, థాట్సే కాదు, థాట్స్ తగ్గినప్పుడు కూడా సెటిల్గా కొన్ని ఉంటాయి. అవి ఆలోచనలు అంటామా లేకపోతే ఇంకోటి అంటామా, కానీ దాన్ని ఏమనాలంటే మెంటల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద మైండ్. అంటే మైండ్ ఏదో ఒకటి దాన్ని ఇప్పుడు ఒక ఆలోచన కాకుండా మీకు ఏదైనా ఎమోషనల్గా ఏదైనా ఫీలింగ్ ఉన్నప్పుడు, ఏదైనా కోపం ఉన్నప్పుడు అది కూడా ఒక ఫ్లక్చువేషనే. ఎప్పుడైనా కోపం కానీ లేకపోతే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఏవైనా ఉన్నా కూడా ఆ ఎమోషన్స్ అవి ఆలోచనతో కలుపుకొని ఉంటాయి అన్నమాట. సో అది లేకుండా కూడా ఫీలింగ్ ఉంటాయి. ఫ్లక్చువేషన్ మెంటల్ ఫ్లక్చువేషన్ కరెంట్స్ అవన్నీ ఉంటాయి. అవి కూడా ఉంటుంది అన్నమాట. ఓన్లీ మనకు రాసుగా థాట్స్ ఉండడమే కాదు, ఆలోచనలు లేకుండా కాదు, ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఇంకా సటిల్గా కొద్దిగా ఉంటా ఉంటాయి. అవి కూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు చేసినప్పుడు, చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అవి కూడా లేనప్పుడు కంప్లీట్గా శూన్యం, కంప్లీట్గా ఆలోచన రహిత స్థితి ఉన్నప్పుడు దాన్ని మనం ధ్యానం అంటాం. దాన్ని ధ్యానం కుదిరింది, ధ్యానం చేసేవాళ్ళు అంటాం. మరి మామూలుగా కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఇవన్నీ ఆలోచనలు అవి వస్తాను, మరి దాన్ని ఏమంటే అది అటెంప్ట్ టు మెడిటేషన్ అంతే. అంటే మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాను, మధ్యలో డిస్టర్బెన్స్ ఎట్లాగా ఉంటా ఉంటాయి. అవి డైలీ చేస్తూ ఉంటే అండ్ మీ యొక్క అదర్ పరిస్థితులను బట్టి ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటా ఉంటుంది. దాన్ని ధ్యానం అంటాం. సో ధ్యానం అనేది ఒక రకంగా కంప్లీట్గా థింకింగ్ లేకుండా ఒక సైలెన్స్, మెంటల్గా ఏం ఫ్లక్చువేషన్ లేకపోవడం అనేది ధ్యానం అంటాం. యోగా ఆసనాలు అనేవి బాడీని మంచిగా చేసుకోవడానికి చేసేటి. ఒక సూర్య నమస్కారం కావచ్చు, ఇంకా రకరకాల ఎన్నో విధాలు ఉంటాయి. సింపుల్ యోగాసనాస్ నుంచి చాలా కాంప్లెక్స్, చాలా అంటే దానికి ఏ ఉద్దేశంతో చేస్తాలన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది, ఏ పర్పస్ కోసం చేస్తాలన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ అల్టిమేట్ పర్పస్ ఏదైనా కూడా యోగాకి. సో ఇది వీటి యొక్క డిఫరెన్స్, స్పిరిచువాలిటీ, యోగా, ఆ తర్వాత యోగాసనాస్, మెడిటేషన్. ఇది మెడిటేషన్, ధ్యానం అనేది మైండ్ మీద వర్క్ చేసుకోవడానికి, థాట్స్ లేకుండా ఉండడానికి. యోగా ఆసనాలు అనేవి బాడీ మీద వర్క్ చేసుకోవడానికి. ఇంకొకటి మొక్కై వంగ అనేది మానై వంగున. మొక్కై వంగ అనేది మానై వంగున అనే మన తెలుగు సామెత దేనికి వాడతారు? చిన్నతనంలో ఉన్నప్పుడే, అంటే మొక్కై అంటే చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకోవడం కానీ, కొన్ని విషయాలు తెలుసుకోవడం కానీ, అవన్నీ కొన్ని ఏమైనా బ్యాడ్ థింగ్స్ ఉంటే అవి మానేయడం కానీ చేయాలి. అప్పుడే నువ్వు ఫ్లెక్సిబుల్గా ఉంటావు. చిన్నప్పుడు ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటావు, ఎక్కువ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది, చేంజ్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కొన్ని విషయాల పట్ల. సో అప్పుడు మారకపోతే పెద్ద అయినాక ఏం మారతాడు? ఇంకా మారలేడు. ఎందుకంటే పెద్ద అయినా కొద్ది ఇంకా స్టబ్బన్ అవుతారు, ఇంకా మొండిగా అవుతూ ఉంటారు. అందుకని మొక్కై వంగ అనేది మానై వంగున అని మన సామెత వాడతాం. కానీ దీన్ని లిటరల్గా తీసుకోవచ్చు. మొక్కై వంగడం అంటే బెండింగ్, దాన్ని లిటరల్గా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్. అఫ్కోర్స్ మొక్కగా ఉన్నప్పుడు ఈజీగా బెండ్ అవుతుంది, చెట్టు అయినాక మనం దాన్ని బెండ్ చేయలేము అంతే. అంటే మామూలు ఇట్లా బెండ్ చేయలేము. ఏదో మొక్క అయినప్పుడు ఇట్లా చేస్తానన్నప్పుడు ఆ చెట్టును చేయలేము, గట్టిగా అయిపోతుంది, అప్పుడు అది విరిగిపోతుంది. చెట్టును మనం మామూలుగా ఇట్లా బెండ్ చేస్తుంది, అది పట్టుకొని చేత కట్ అయిపోతుంది, ఎందుకంటే గట్టిగా అయింది కాబట్టి. మొక్క అప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి విరగదు, జస్ట్ వంగినా కూడా విరగదు అది. అందుకే మొక్కై వంగ అనేది మానై వంగున అంటారు. దీన్ని లిటరల్గా తీసుకోవచ్చు. దీనికి మామూలుగా మీరు మంచి 20sలో, టీన్స్లో ఉన్నప్పుడు, 20sలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు కూడా కొన్ని యోగాసనాలు చేసుకోవచ్చు. అంటే వాటికి సూటబుల్ అయ్యేవి, కొన్ని కాంప్లెక్స్ కొన్ని చేయొద్దంటారు చిన్నపిల్లల్ని. సో కాబట్టి
అప్పుడు చేస్తే ఏం కాదు. అది మీరు 20స్లో ఉన్నప్పుడు, ఐ మీన్ టీన్స్లో 20స్లో ఉన్నప్పుడు, ఈవెన్ కొద్దిగా 30s వరకు కూడా కొద్దిగా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు చేయాలి యోగాసనాలు. ఆ తర్వాత మీరు నెక్స్ట్ కూడా అవి కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పటికే మీ బాడీ ఫ్లెక్సిబుల్ అయి ఉంటుంది కానీ. కాబట్టి అప్పుడు చేయకుండా డైరెక్ట్ 40స్లో 50స్లో చేయాలంటే అప్పటికే మీ బాడీ అంతా కొద్దిగా అంత ఫ్లెక్సిబుల్గా ఉండకపోవచ్చు. సో అందుకే మొక్కై వంగనది మానై వంగన అనేది యోగాసనాలకు మనం తీసుకోవచ్చు అనమాట. సో టీన్స్లో అప్పుడు ఉన్నప్పుడే యోగాసనాలు చేస్తే చాలా చాలా మంచిది, అంటే బాడీ పరంగా బాగుంటుంది. అండ్ తర్వాత చేద్దాం అనుకుంటే అది కుదరదు, అది బాడీ సపోర్ట్ చేయదు అన్నట్టు. కొద్దిగా ఇట్లా వంగనే అమ్మో నడుము పట్టుకున్నదిరా అంటారు, అట్లా ఇంత కాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటారు. సో అది ఒకటి అంతే మెయిన్గా డిఫరెన్స్ చెప్పడానికి చేద్దాం అనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ.